పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయిలు కట్నం తీసుకుంటారు, అమ్మాయిలు విడిపోయినప్పుడు భరణం తీసుకుంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కట్నం తీసుకున్న అబ్బాయి దగ్గర భరణం తీసుకోవడం కరెక్టే, అభిప్రాయం ఏం లేదు. కరెక్టేనా? యూ స్పెండ్ యువర్ టైం, నువ్వు పిల్లల్ని కన్నావు, వాడితో అన్ని రోజులు స్పెండ్ చేసావు, సెట్ అవ్వలేదు, నువ్వు నా దగ్గర కట్నం తీసుకున్నప్పుడు నేను నీ దగ్గర వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను. దే హ్యావ్ లైఫ్ కదా. అలానే భరణం తీసుకోవడానికి కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఈ మధ్య కాలంలో అలా చేస్తున్నారట. అది తప్పు. అదంటే బ్యాడ్ పొజిషన్ నుంచి వస్తారు కదా. కానీ దివ్య, అంటే మనీ మ్యాటర్ కాదు కదా. కాకపోతే మనీ ఉంటే ఒకలాగా రెస్పెక్ట్ చేస్తారు, మనీ లేకపోతే ఇంకొకలాగా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే యాజ్ అ పర్సన్ గా ఎవరికైనా రెస్పెక్ట్ చేస్తాను. ఎవరైతే మనీ ఉన్నాయని విర్రవిగిపోతారో అసలు వాళ్ళని అస్సలు పట్టించుకోను. ఆ ఫీలింగ్ లో ఉంటారు కదా, అసలు వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టమే ఉండదు. చిరాకు వస్తుంది. నా దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా, నేను ఏమేం చేయగలను తెలుసు. నువ్వేమన్నా చెయ్యి, అందరం మనుషులమే. వి ఆల్ హ్యావ్ సేమ్ స్కిన్, సేమ్ ఫ్లెష్, సేమ్ బ్లడ్, సేమ్ హెయిర్, సేమ్ ఐస్, సేమ్ ఎవ్రీథింగ్. అవతలోడికి డబ్బులు ఉన్నాయంటే వెంటనే ఇక్కడ ఉన్నోడు తగ్గిపోయి బిహేవ్ చేస్తాడు. అవసరం లేదు. నీకు శాలరీ ఇస్తున్న బాస్ అయితే ఓకే, బట్ ఎవరికో ఎక్కడో ఏదో స్టేటస్ ఉండి ఏదో వాడు తోపయ్యి బాగా ఆస్తిపాస్తులు ఉంటే నువ్వేం తగ్గాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నీది, ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు. అలానే దివి, ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలతో ఈక్వల్ గా డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, పబ్బింగ్ చేయడం, చిల్ అవ్వడం, ఇట్లా కొన్ని జరుగుతున్నాయి కదా. మీరు ఏమంటారు దానికోసం? నీ హెల్త్ నీకు మ్యాటర్ అయినప్పుడు నువ్వు ఎంత చేయాలో అంత చేయి. అబ్బాయిలు, నాకు తెలిసిన అబ్బాయిలు మందు తాగకుండా, స్మోక్ చేయకుండా, ఇది చేస్తే హెల్త్ పాడైపోతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఈక్వాలిటీ మంచి విషయాల్లో ఉండడం బెటర్, ఇలాంటి విషయాల్లో కాదు. కెరియర్ విషయాల్లో, హయ్యర్ విషయాల్లో ఉండడం బెటర్. ఇవన్నీ ఇలాంటి కంపారిజన్ చేసుకుంటే టైం వేస్ట్, హెల్త్ వేస్ట్. అమ్మాయిల స్కిన్ అయితే స్మోక్ చేస్తే తొందరగా పాడైపోద్ది. మీ స్కిన్ అంటే మీకు ఇష్టం ఉంటే చేయకండి. ఇది చూసి అసలు చేయరు. ఇంకా స్కిన్ గురించి చెప్తే అమ్మాయిలు స్కిన్ అంటే మీకు ఇష్టం ఉంటే అసలు స్మోక్ చేయొద్దు, అస్సలు చేయొద్దు. స్కిన్ చాలా ఫాస్ట్ గా పాడైపోతుంది. స్మోక్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. 25 years అనుకోండి, 35 years లాగా కనిపిస్తారు స్మోక్ చేసే అమ్మాయిలు. అవునా? అబ్బాయిలైనా యూ ఏజ్ ఫాస్టర్. మీరు ఎప్పుడైనా స్మోక్ చేయడం కానీ, డ్రింక్ చేయడం కానీ ఎప్పుడైనా చేశాను. మా ఫ్రెండ్. మీ బ్రాండ్ ఏంటి దివి? డాన్ ఓలియో అని టెకీలా ఉంటుంది. ఐ హ్యావ్ దట్. సో డ్రింక్ చేసిన తర్వాత మీరు ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు? నేను చాలా చిల్గా ఉంటాను. దివి డ్రింక్ చేయకపోతేనే ఇలా ఉంది, డ్రింక్ చేసాక ఎలా ఉంటుందో నేను ఊహించుకోవాలి. నేను చాలా హైపర్. మై ఫ్రెండ్స్ ఎంజాయ్, వీ హ్యావ్ పార్టీస్. ఎప్పుడు ఒక న్యూ ఇయర్ కి, నా బర్త్డే కి ఖచ్చితంగా హౌస్ పార్టీ ఉంటుంది. నేను పబ్ లో అంత ఎంజాయ్ చేయను. పబ్ లో నేను ఏమి తాగను, వాటర్ తాతాను. బయట ఏమి చేయను, ఇంట్లోనే ఏదున్నా ఇంట్లో. ఐ డ్రింక్ ఈవెన్ 1 or 2 or 3 వాట్ ఎవర్. ఐ డాన్స్ మై హార్ట్ అవుట్. చాలా డాన్స్ చేస్తాను. అసలు మా ఫ్రెండ్స్ అందరూ పిచ్చెక్కిపోతారు. పార్టీ ఎంత బాగా అవ్వచ్చో, ఎంత బాగా అవ్వాలో అంత బాగా అవుతుంది. అందరూ బయట వాళ్ళే, సినిమా వాళ్ళు వీళ్ళెవ్వరూ ఉండరు. సినిమాకి సంబంధించి ఆ టాపిక్స్ ఉండవు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ మూవీ పర్సన్. మిగతా వాళ్ళు కూడా అలా ఫీల్ అవ్వరు. అలా ఫీల్ అవ్వని వాళ్ళే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మీరు డ్రింక్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని టచ్ చేసి గుర్తొచ్చేది ఏదైనా పాయింట్ ఉందా? అస్సలు లేదు. నేను వచ్చిన వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, బాగా హోస్ట్ చేయాలి, బాగా మాట్లాడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఎంజాయ్ చేయాలి.